అందరికీ నమస్కారం. ఉద్యోగులు, పెన్షనర్లు, ఉపాధ్యాయులకు సంబంధించిన ప్రతి అప్డేట్, ప్రతి సమస్య పట్ల అవగాహన కోసం సపోర్టివ్‌గా వీడియోస్ అయితే వస్తాయి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ అయితే లైక్ చేస్తూ ఉండండి. ఇక వివరాలకెళ్తే ఉదయం 11:14 తెలంగాణ బడ్జెట్‌ని అయితే ప్రవేశపెట్టబోతున్నారు. ఈరోజు ఉదయం 9 గంటలకి సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన తెలంగాణ క్యాబినెట్ భేటీ కూడా జరగనుంది. ఈ భేటీలో మరి మా వర్గానికి సంబంధించి, మా ఉద్యోగులు, మా పెన్షనర్లకు సంబంధించి మరి ఎన్ని కేటాయింపులు జరుగుతాయి, ఎన్ని కోట్లు కేటాయిస్తారు, ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు, మరి 6 గ్యారంటీలకే ఉచిత పథకాలకే మరి భారీ ఎత్తున నిధులు కేటాయిస్తున్నారు. మరి ఉద్యోగులు, పెన్షనర్లు, ఉపాధ్యాయుల సంక్షేమానికి వారి యొక్క పీఆర్సీలు, డీఏలకు సంబంధించి, ఇతర పెండింగ్ బిల్స్ సంబంధించి, హెల్త్ కార్డ్ సంబంధించి, మరి రిటైర్మెంట్ బెనిఫిట్స్ సంబంధించి, మరి ఇతర ఆర్థిక సమస్యల పరిష్కారానికి సంబంధించి మరి ఎన్ని కోట్లు కేటాయిస్తారు అని చెప్పేసి ఎదురు చూస్తున్నారు. దాదాపు ఈరోజు 9 గంటలకు తెలంగాణ క్యాబినెట్ భేటీ జరుగుతుంది. అనంతరం 11:14 ఆర్థిక శాఖ మంత్రి డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క గారు అయితే భారీ బడ్జెట్ని అయితే ప్రవేశపెట్టబోతున్నారు. ఆల్రెడీ ఉద్యోగుల మీద నియమించబడినటువంటి క్యాబినెట్ సబ్ కమిటీకి కూడా మరి ఆర్థిక శాఖ మంత్రి డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క గారే చైర్మన్గా ఉన్నారు. కేశవరావు తదితరులు కూడా మరి సలహాదారులుగా ఉన్నారు. వారికి ఉద్యోగులు, పెన్షనర్లు మరి డిఏల విషయంలో కానీ, పీఆర్సీ విషయంలో కానీ, ఇతర రిటైర్మెంట్ బెనిఫిట్స్ విషయంలో కానీ ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు, ఎన్ని రోజుల నుంచి పెండింగ్ ఉన్నాయి, దాదాపు 15,000 కోట్ల పైన బకాయిలు అయితే ఉన్నాయి. వీటన్నిటి మీద కూడా మరి డిప్యూటీ సీఎం గారికి పూర్తి అవగాహన ఉంది. కాబట్టి వారు ప్రజాపాలన నిర్వహిస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా మరి ఉద్యోగులు, పెన్షనర్లు, ఉపాధ్యాయులకు సంబంధించి పెండింగ్ డిఏల మీద కానీ, పీఆర్సీ అమలుపై కానీ, ఇతర పెండింగ్ బిల్స్, రిటైర్మెంట్ బెనిఫిట్స్పై కూడా మరి ఈ బడ్జెట్లో నిధులు కేటాయిస్తారని చెప్పేసి ఆశతో ఎదురుచూస్తున్నారు. ఆల్రెడీ ఉద్యోగుల జేఏసీ కూడా మరి ఉద్యమ కార్యాచరణ కూడా ప్రకటించింది. మరి వరుసగా ఈ 2-3 నెలల పాటు ఉద్యమ కార్యాచరణ కూడా ఉద్యోగ జేఏసీ అయితే ప్రభుత్వం మీద ఆగ్రహంగా ఉంది. సాధారణ ఉద్యోగులు కూడా మరి ఉద్యోగ సంఘాల మీద ఒత్తిడి తీసుకొస్తున్నారు. ఉద్యోగ సంఘాలు కూడా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తుంది. బడ్జెట్ ముందు మరి ఆల్రెడీ ఉద్యోగ సంఘాల జేఏసీ ఈ విధంగా సమ్మెకు, ధర్నాలకి కార్యాచరణ ప్రకటించడం కూడా మరి ప్రభుత్వానికి కనువిప్పు కావాలి. ఉద్యోగులు సమ్మెకు దిగేదాకా చూడకుండా ఈ బడ్జెట్లో నిధులు కేటాయిస్తారని చెప్పి ఆశిద్దాం. నేడే బడ్జెట్ 3.15 లక్షల కోట్లతో భారీ ఎత్తున ఈరోజు 11ంటికి బడ్జెట్ అయితే ప్రవేశపెట్టబోతున్నారు. మరి మా శాఖకు ఎన్ని నిధులు కేటాయిస్తారు, మా ఉద్యోగులకు సంబంధించి ఎన్ని నిర్ణయాలు తీసుకుంటారు అని చెప్పేసి, మరి ఈసారైనా మాకు వరాలు ప్రకటిస్తారా అని చెప్పేసి బట్టి ప్రవేశపెట్టబోయే బడ్జెట్పై ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షన్లు అయితే బోలెడాశలు అయితే పెట్టుకున్నారు. మరి ఇక్కడ పెండింగ్ డీఏలు చూస్తే ఏ రాష్ట్రంలో ఎన్ని పెండింగ్లు ఉన్నాయంటే, తమిళనాడులో ఒక డిఏ కూడా పెండింగ్ లేదు, హర్యానాలో లేవు, ఒరిస్సా, సిక్కింలో కూడా ఒక డిఏ కూడా పెండింగ్ లేకుండా టైం ప్రకారం ఇస్తున్నారు. ఇక కర్ణాటకలో 1, కేరళలో 1 డిఏ పెండింగ్లో ఉంది, గుజరాత్లో 1, మహారాష్ట్రలో 1, మధ్యప్రదేశ్లో 1, జమ్మూ కాశ్మీర్లో 1, రాజస్థాన్లో 1 డిఏ పెండింగ్లో ఉంది, గోవా, అస్సాంలో 1 డిఏ పెండింగ్లో ఉంది, ఛత్తీస్గఢ్లో 1, ఉత్తరాఖండ్లో 2, ఆంధ్రప్రదేశ్లో 2 డిఏలు పెండింగ్లో ఉన్నాయి, బీహార్లో 2 డిఏలు, మేఘాలయలో 3, హిమాచల్ ప్రదేశ్, తెలంగాణలో మాత్రం అత్యధికంగా 5 డిఏలు పెండింగ్లో ఉన్నాయి. మరి ఉచిత పథకాలు, 6 గ్యారంటీలకు సంబంధించి ఉచితాల మీద చాలా డబ్బులు అయితే ఖర్చు పెడుతున్నారు. మరి జీతాలు ఇవ్వలేము, నాడు హామీలు నేడు బెదిరింపుల, కాంగ్రెస్ సర్కారు తీరుపై ఉద్యోగుల మండిపాటు. ప్రభుత్వ ఉద్యోగులను ఇంత మోసం చేస్తారా? హామీలు ఇచ్చినప్పుడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తెలియదా? అధికారం చేపట్టాక మోసం చేద్దామనుకుంటున్నారా? కాంగ్రెస్ సర్కారు తీరుపై ఉద్యోగులు అయితే మండిపడుతున్నారు. ఇక ఉద్యోగులు డిఏలు, పీఆర్సీలు అడగొద్దా? సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపైన కూడా పెన్షనర్ల జేఏసీ, ఉద్యోగుల జేఏసీ అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. 2 గంటలు ఎక్కువ పనిచేస్తే మరో 2 ఉచితాలు పెంచుతారనే తప్ప మమ్మల్ని రేవులో ముంచబోరన్న గ్యారంటీలు ఉన్నదా? 6 గ్యారంటీలు ఇస్తారనుకున్నామే కానీ 6 డిఏలు పెండింగ్లో పెడతారనుకోలేదు. ప్రజాపాలన అంటే ఉద్యోగులను ముంచడమా? ఏరికోరి తెచ్చుకున్న ప్రభుత్వం ఇలా తన్నట్లుందని చెప్పేసి మేము కోరికలు కాదు హక్కులు అడుగుతున్నాం. రేవంత్ వ్యాఖ్యలపై ఉద్యోగుల అంతర్మదనం. మరి ఉచితాలు ఇస్తున్నారు, జీతాలు ఇయ్యలేరా అంటూ మరి విద్యకో, వైద్యానికో ఎక్కువ ఖర్చు చేస్తామంటే 2 గంటలేంటి, రేయింబౌలు పనిచేస్తాం. కాంగ్రెస్ సర్కార్ తీరుపై ఉద్యోగుల మండిపాటు అంటూ ఇక్కడ చూస్తున్నాం. ఉద్యోగులకు 1వ తేదీనే జీతాలు ఇస్తాం, పెండింగ్ డీఎల్ని తక్షణమే చెల్లిస్తాం, పెండింగ్ బిల్లును 15 రోజుల్లో చెల్లిస్తాం, సిపిఎస్ను రద్దు చేస్తాం. ఇవి కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు. ఈ హామీల ప్రకారం మరి ఇక్కడ చూస్తే ఏర్పడిన వెంటనే కొత్త పీఆర్సీని ప్రకటించి 6 నెలలలోపు పీఆర్సీని అమలు చేస్తామని చెప్పారు. ఉద్యోగులు, పెన్షన్లకు ఇచ్చే డీఏలను సకాలంలో ప్రకటించి బకాయిలను నేరుగా ఉద్యోగులకు చెల్లించాలని ఈ బడ్జెట్లో కేటాయింపులు జరపాలి. తర్వాత సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి ఓల్డ్ పెన్షన్ విధానానికి సంబంధించి కూడా నిధులు కేటాయించాలి. ప్రభుత్వ ఉద్యోగులందరికీ పెండింగ్లో ఉన్న డీఏలను తక్షణమే చెల్లించడానికి ఈ బడ్జెట్లో కేటాయించాలి. 317 సంబంధించి కూడా సమీక్షించాలి. ఉద్యోగుల, టీచర్ల బదిలీలకు, ట్రాన్స్ఫర్ల క్యాలెండర్ పాటించాలి. తర్వాత ఉద్యోగుల కాంట్రిబ్యూషన్తో అన్ని రకాల జబ్బులకు అన్ని హాస్పిటల్లో వైద్యం అందే విధంగా కూడా ఈ బడ్జెట్లో హెల్త్ కార్డులు జారీ చేసే విధంగా నిర్ణయాలు తీసుకోవాలి. తర్వాత ఫీల్డ్ అసిస్టెంట్లు, ఆశా వర్కర్లు, ఐకేపీ, అంగన్వాడీ టీచర్లు, ఆయాలు, ఇతర కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు సంబంధించి కూడా వేతనాలు పెంచి ఉద్యోగ భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చారు. దానికి సంబంధించి కూడా నిధులు కేటాయించాలి. తర్వాత అర్బన్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ తీసుకొచ్చి 150 రోజులు పని కల్పిస్తాం, కనీస వేతనాన్ని 350 పెంచుతామని చెప్పారు. దానికి సంబంధించి కూడా నిధులు కేటాయించాలని చెప్పేసి చెప్తున్నారు. ఇక 6 గ్యారంటీలు ఇచ్చినప్పుడు 6 డిఏలు పెండింగ్లో పెడతారనుకోలేదు. ప్రజాపాలన అంటే ఉచితాలు పెంచడం, ఉద్యోగులను ముంచడమేనా అని ఇక్కడ అందరూ కూడా చాలా అసంతృప్తిగా ఉన్నారు. మరి ఫ్రీ బస్సు, ఫ్రీ కరెంటు, ఫ్రీ గ్యాసు, ఈ విధంగా అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ప్రభుత్వం
మరి ఉద్యోగులకు సంబంధించి కూడా మరి కొన్ని సానుకూల నిర్ణయాలు తీసుకోవాలి. ఆర్థికేతర అంశాలన్నింటినీ పరిష్కరించడానికి బడ్జెట్‌లో నిధులు కేటాయించాలని చెప్పేసి ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు అందరూ కూడా మరి రాష్ట్ర బడ్జెట్‌పై ఆశలైతే పెట్టుకొని ఉన్నారు. మరి ఈ బడ్జెట్‌పై బోలెడు ఆశలతో ఎదురు చూస్తున్నారు. అప్డేట్ రాగానే అందిస్తాను. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ అయితే లైక్ చేస్తూ ఉండండి. థాంక్ యూ.